రోజీ, ఐ లవ్ యూ రోజీ, ఐ లవ్ యూ రోజీ. ప్లీజ్ డోంట్ లీవ్ మీ రోజీ. నన్ను వదిలిపెట్టదు రోజీ, రోజీ నన్ను వదిలిపెట్టదు రోజీ, ప్లీజ్ ప్లీజ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. బాబు గారు ఎంత పిలిచినా పలకడం లేదు. భయంగా ఉంది. ఫోన్ చేద్దరు గారు రండి. చూడండి చూడండి, బాబు గారు మనకి అన్యాయం చేసిపోయారు. చందు, ఇదిగో మీ తాతయ్య రాసిన వీలునామా చదువుతున్నాను విను. నా స్వార్జితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజల సంతానానికి చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయ హక్కులు ఏమీ ఉండవు. చందు గిరిజతో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లలకని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం. వాట్ నాన్సెన్స్! ఇది మా తాతగారు రాసిన విలేనా? రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు. మై గాడ్! నన్ను గిరిజ కొంగు ముడేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేస్తేనే వెళ్ళిపోయాడు. ఆవేశపడకు చందు, అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు. మంచి ఏమిటి మంచి? ఇక నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాందేహి నేను పోయి ఆవిడగా నేర్చించాలి. ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి? ఇదంతా గిరిజ చేసిన మోసం. పాపం గిరిజకి ఈ విల్లు గురించే తెలియదురా. ఇదిగో తాతయ్య నీకు రాసిన ఉత్తరం. చందు, ఇలా విల్లు వ్రాశానని కోపంగా ఉందా? నీ మంచి కోసమే ఇలా వ్రాశా. గిరిజ నువ్వు అన్యోన్యంగా కాపురం చేసి నీ కడుపున 4 కాయలు కాస్తేనే నాకు ఆత్మశాంతి. చందు, నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది. నీ మెడ మీద పడి గిద్దుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలి. అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతావేమో. ఎంత తీయని ఊహ. తప్పకుండా నీ బిడ్డగానే జన్మిస్తాను. చందు, గిరిజ చాలా మంచి పిల్లలు. ఆవిడ మనసు నొప్పించుకో. ఇదే నా ఆఖరి కోరిక. గుర్తుంచుకో. ఆశీస్సులతో తాతయ్య. తాతయ్య కోరిక నెరవేర్చు నాయన. నెరవేర్చాలని ఉంది. కానీ ఆనాడు రోజుగా వాగ్దానం చేసి ఉండకపోతే. చందు, ఏమిటో నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా? ఎలా మర్చిపోగలను అక్కులు, ఎలా మర్చిపోగలను? ఈ చేతిని చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్, ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్. నువ్వు పొరపడుతున్నావురా. నీకు 1,00,000 సార్లు చెప్పాను రోజుని నువ్వు చంపలేదు అని. రోజీ మరణం కేవలం దైవికం రా. అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదురా. నాకు బాధ్యత ఉంది అంకుల్, నాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను. చందు, ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావని
రోసి అంటూనే ఉంది. అంటున్నట్టే జరిగింది. అంటున్నట్టే జరిగింది అంకుల్. ఊరుకో చందు, ఊరుకో. రోజీని మర్చిపోయినంత కాలం నీకు సుఖం ఉండదు నాయన. తాతయ్య మీద నీకు ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి తీరాలరా. ఇట్స్ ఇంపాసిబుల్ అంకుల్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను రోజుని మనసారా ప్రేమించాను. రోజు మృత్యు ముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే వాళ్ళు ఎవరికీ చోటివ్వరని మాటిచ్చాడు అంకుల్, మాటిచ్చాడు. చూడు బాబు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్ళాడావు. ప్రేమించిన రోజీ చచ్చిపోయింది. పెళ్ళాడిన గిరిజను ప్రేమించు నాయన. అది ఎలా సాధ్యం అంకుల్? గిరిజన్ని ఎలా ప్రేమించగలను, ఆమెతోనే ఎలా కాపురం చేయగలను అంకుల్? వెరీ సింపుల్. నేను చేయడంలే. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు నేను ఏమీ ప్రేమించలేదు. పెళ్లి అయ్యాక ప్రేమించాను, పిల్లల్ని కన్నాను. దట్స్ ఆల్. ఇక మనకి పశువులకి తేడా ఉంది అనుకో. ప్రేమ లేని కాపురం పశుత్వం అని నువ్వు అనుకుంటే గిరిజని ప్రేమించి చూడు నాయన. ప్రేమించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తాను అంకుల్. ఓకే. సరేనా చిన్నబాబు, గిరిజమ్మ గారికి ఉత్తరం చెవులు మీకిమ్మని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియట్లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని మంచితనం మానవత్వంతోనని మీరు నమ్మగలిగితే నేను సంతోషిస్తాను. దీంతో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరిచాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకోండి. ఇట్లో గిరిజా. నేను విన్నది నిజమేనా? ఏమిటంకుల్? నేను విన్నది నిజమేనా? ఏమిటంకుల్? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట, ఎక్కడో టీచర్గా పనిచేస్తుందట. నిజం అంకుల్. శానికి ఉత్తరం వచ్చి వెళ్ళిపోయింది. ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట. ఎంత అప్రదిష్టం ఇది! పలానా వారి పిల్లలు లేచిపోయిందని ఊరంతా ఒకటే గోలగా ఉందిరా. ఈ విషయం తెలిసి తాతయ్య ఆత్మ ఎంత శోభిస్తూ ఉందో కదా. నేనేం చేయను అంకుల్. ఇంటికి రమ్మని శాని చేత కబుర్ చేశాను. నాకు అసలు ఇల్లే లేదు పొమ్మందట. మొగుడితో పోట్లాడిపోయిన ఆడది నౌకరు చేత గౌరవిస్తే వస్తుందటయ్యా. ఏం కుర్రాళ్ళయ్యా మీరు? బతికే కామన్ సెన్స్ లేకుండా పోయింది. వెళ్ళి తీసుకురా. నేనంటే ఏమిటయ్యా? నువ్వే వెళ్ళా. గిరిజా, నీకోసం ఎవరో వచ్చారు. ఇంటికెళ్దారా? ఏ ఇల్లు? ఇంకే ఇల్లు. నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంటితో ఏం పని? భార్య? ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా మీకు? అతిగా మాట్లాడు. ఇంటికెళ్దారా? ఆస్తి అంతా నీకే అప్పచెప్తాను. మర్యాదగా మాట్లాడి నేర్చుకోండి. ఆడపిల్ల అంటే డబ్బు అనే పచ్చగడ్డి చూపితే వెంటబడొచ్చే మేకపిల్ల అనుకున్నారా? మీరేదో ఇంట్లోంచి తొమ్మిది 100 సార్లు అన్నారు.
మర్చిపోయారా? మర్చిపోలేదు. తాతయ్య మన ఇద్దరికి ముడి పెట్టిపోయాడు. ఇప్పుడు నేను వచ్చింది ఆయన కోసం, నీ కోసం కాదు. ఓహో, ఆయన నీకు అంత చేశాడే, ఆ మాత్రం కృతజ్ఞత లేదు? ఉంది. అందుకే నేనెక్కడున్నా ఆయనకు అగౌరవం కలిగించే పని ఏది చేయను. అయినా నేను పరాయి మనిషిని. పరాయి సొమ్ముకి ఆశపడినని పెళ్ళైన మొదటి రాత్రే మీరు అన్నారుగా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? అయితే ఇంతేనా? కాకా, మీరు రమ్మనగానే వెంటపడి పరిగెత్తుకొస్తాననుకున్నారా? గిరిజ, నా మాన నన్ను బ్రతకనివ్వండి. దేశమే మీకు గొడ్డుపోలేదు. రెండో పెళ్లి చేసుకుని మీ ఇంటి పరువు ప్రతిష్టలు భద్రంగా కాపాడుకోండి. ఇక్కడ ఎవరికి నేను మీ భార్యనని తెలీదు. మీతో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.